స్వామి, ఇప్పుడు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. దీనికి ఎంతవరకు మీరు భక్తులు అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యిండ్రు? దీనికి అంటే కనీసం అన్న ఒక 2000 భక్తులు వీరికి లభితమైన అమ్మవారి ప్రసాదము స్వీకరించడానికి వాళ్ళు లభితమైన. కాబట్టి అమ్మవారి కోరిక నిర్ణయం తోటి అమ్మవారి భక్తితోటి వాళ్ళు అమ్మవారి భక్తితోటి మనం అన్ని చేయగలుగుతున్నాం సార్. అంటే స్వామి మీకు ఎట్లుంది ఈ రోజు? మంచిగా ఖుషి అనిపిస్తుంది మీకు చాలా. ఎందుకంటే ఇటువంటి అన్నపూర్ణ ఘాతాన్ని చేయాలంటే చాలా మాకు దైవపూర్ణంగా మాకు మంచిగా అనిపిస్తున్నది. చాలా మాకు యథార్థం కూడా అనిపిస్తున్నది. ఎప్పుడు ఇట్లా కొనసాగాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. మేము గిట్ట మా ఛానల్ తరపు నుంచి మీకు ఎలాంటి సాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఒకటి ఏముందంటే సార్, ఒకటి కరెంటు కావాలి అమ్మవారికి. శుక్రవారం కానీ మంగళవారం కానీ అమాస పుణ్యం కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి కొంత కోరుకున్న కోరికలతోటి. కాబట్టి వాళ్ళకి కొన్ని చీకటి అయితే కొన్ని ప్రాబ్లం కరెంటు ప్రాబ్లం ఉంది. అన్ని సౌకర్యాలు మేము చిన్న చిన్న సాయంతో చేసుకునగలుగుతాం. కానీ కరెంటు తోటి ఒకటి ప్రాబ్లం ఉన్నది సార్ మాకంటే. అమ్మ సౌకర్యంతో ఎవరి ద్వారా ఒక దాత మాకు కరెంటు ఒకటి అమ్మవారికి రేణుకా ఎల్లమ్మవారి సేవకు అందిస్తే అందరికీ మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం సార్. అన్నదానం కూడా మంచిగా. జై రేణుక మాత ఎల్లమ్మ మాతాకి. స్వామి, చెప్పేస్తాను వద్దా వద్దా? ఓ పెద్ద మనిషి ఇక్కడ జర అతను చేయండి. వాటర్ వాటర్ అనకు, కోటర్ అను. అరే రాజు జర చేయలే మొక్కలు లేపు రే రాజు. ఓకే, నమస్తే వెంకటన్న. నిన్న వేయలేనా? నిన్న చూడలేవా? జరిగిట్లా జరు గీతనేం తప్ప గతనేమి గట్ల ఏమప్ప నాకు అర్థం కాదు అది. అరే అతను అన్నం పెడతాడు, నేను ఇట్లా వేసుకుంటూ పోతా పని. నువ్వు కూర పప్పా అన్నకే ఆల్రెడీ మీడియాలు ఉండని, నేను ఆల్రెడీ మీడియాలు మాట్లాడు.
చలో